ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. సోలార్ విద్యుత్ ఒప్పందాలపై తనకు తెలియకుండా సంతకాలు చేయించుకున్నారని బాలినేని కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేయటమే కాకుండా ప్రతిపక్ష వైసీపీలో చిచ్చుపెట్టాయని చెప్పక తప్పదు. జగన్పై బాలినేని ఆరోపణలకు చెవిరెడ్డి కౌంటర్ ఇవ్వటంతో ఇప్పుడు మాజీ సీఎం వ్యవహారం పక్కకెళ్లిపోయి ఆ ఇద్దరు నేతల మధ్య సవాళ్ల యుద్ధంగా మారింది. బాలినేని ఇప్పుడు జనసేనలో చేరారు. చెవిరెడ్డి తొలి నుంచి వైఎస్ అభిమానిగా ఇంకా జగన్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మంత్రిగా తన దృష్టికి తీసుకురాకుండానే విద్యుత్ ఒప్పందం జరిగిపోయిందని బాలినేని ఆరోపించడం పట్ల చెవిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల ఫైల్పై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి అన్నారు. అయితే చంద్రబాబు, పవన్ల మెప్పు కోసం, పదవుల కోసం బాలినేని తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని చెవిరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. పదవి కోసమే జగన్పై అభాండాలు వేస్తున్నారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని బాలినేనికి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు. చెవిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గట్టిగా మాట్లాడితే వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు చెవిరెడ్డి రావాలని బాలినేని ప్రతి సవాల్ విసిరారు. రోజు జగన్ కాళ్ల మీద పడి భజన చెయ్యలేదు కాబట్టే ఈ రోజు వేరే పార్టీకి వచ్చానని అన్నారు. చంద్రబాబును చెవిరెడ్డి తిడతారు కాబట్టి టికెట్ ఇచ్చారని, చెవిరెడ్డి లాగా ఎవరి మెప్పు కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఒప్పందం గురించి చెవిరెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని బాలినేని ప్రశ్నించారు. వైఎస్ఆర్పై అభిమానంతో ఎమ్మెల్యే పదవిని వదులుకొని వైసీపీలోకి వెళ్లానని, రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరే కాదని, విజయమ్మ, షర్మిల కూడా అని బాలినేని అన్నారు. షర్మిల, విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే ఆ కుటుంబం తనది కాదు అన్నట్లు పట్టించుకోరా అని బాలినేని ప్రశ్నించారు. తిట్టిన వాళ్ళకి టికెట్లు ఇస్తామన్న సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో అందరికీ తెలుసని జగన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బాలినేని వ్యాఖ్యలకు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఎవరూ సహించరని ఆయన తెలిపారు. బాలినేని అబద్ధాలు మాట్లాడటం చూస్తూ ఉంటే అబద్ధాలు కూడా ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందని విమర్శించారు. 4.50 రూపాయలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే జగన్ సీఎం అయిన తర్వాత 2.48 రూపాయలకు తగ్గించారన్నారు. బాలినేని కొత్త పార్టీ వాళ్ళ మెప్పు పొందటానికి ఇలా మాట్లాడి ఉండవచ్చని చెవిరెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ను విమర్శిస్తే పార్టీలో మెచ్చుకుంటారనే ఆయన దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బాలినేని మరి ఇంతలా దిగజారిపోతాడని ఊహించలేదన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని, జగన్ గురించి వ్యక్తిగతంగా విమర్శించి మాట్లాడటం సరికాదని, స్పెషల్ ఫ్లైట్స్లో విదేశాలకు వెళ్లే అంత స్వేచ్ఛను బాలినేనికి జగన్ ఇచ్చారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ పార్టీలో బాలినేనికి ఎంతో గౌరవం ఇచ్చారని, బ్లాక్ మెయిల్తో జగన్ను బాలినేని ఇబ్బంది పెట్టాడని, అయినప్పటికీ బాలినేనిని జగన్ భరించారని చెవిరెడ్డి అన్నారు. కూటమితో కలిసి జగన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని, 36 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతోనే ఉన్నా తాను ఏ పార్టీ మారలేదని, మరో జెండా పట్టుకోలేదని, ఒంగోలు ప్రజలతో తనకు అనుబంధం ఉందని, తాను నిత్యం ప్రజలు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి మాటలకు బాలినేని మరోసారి కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి సెకీ ఒప్పందంపై తన డిజిటల్ సంతకాన్ని వైసీపీ పెద్దలే పెట్టేశారేమోనని ఆయన అనుమానిస్తున్నారు. తనకు ఆ ఒప్పందానికి సంబంధం లేదని అంటూ తాను మంత్రిగా ఉన్నప్పటికీ జగన్ ఎన్నడూ తనతో చర్చించలేదన్నారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కార్యాలయమే నడిపించిందన్నారు. నిజానికి తాను ఎన్నికల ముందే చంద్రబాబుతో మాట్లాడానని, ఆయన టీడీపీలోకి రమ్మని పిలిచినా తన రాత బాగోలేక పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. బాలినేని, చెవిరెడ్డి ఇద్దరిది 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితమే. ఇద్దరూ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. బాలినేని క్యాడర్ బలమున్న నాయకుడు, చెవిరెడ్డి చంద్రగిరి ప్రాంతంలో ప్రజాబలమున్న లీడర్. ప్రస్తుతానికి ఓడిపోయినా చెవిరెడ్డికి ప్రజల మనిషన్న పేరుంది. చేతికి ఎముక లేదన్నట్లుగా దానం చేస్తారని కూడా చెబుతారు. అయితే ఇద్దరి మధ్య వైసీపీలో ఆధిపత్య పోరు ఉండేదని అనేవారు. అందులోనూ చెవిరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించిన తర్వాత బాలినేనికి బాగా కోపం వచ్చింది. తన ఇలాకాలోకి వచ్చి మరో నేత పెత్తనం చేయటం ఏంటని బాలినేని ఆగ్రహం చెందారు. తన అనుచరులెవ్వరూ చెవిరెడ్డితో కలిసి పనిచేయకుండా బాలినేని అడ్డుకున్నారని ఎన్నికల తర్వాత వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఏదేమైనా భవిష్యత్తులో జరిగే వేరువేరు ఎన్నికల్లో ఇద్దరు నేతల తీరు ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.